హాయ్ అండి, మస్తు సేట్స్ అని మూవీ చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. హీరో అభినవ్ గారు ఫస్ట్ కామెడీ నుంచి కామెడీ యాంగిలే అనుకున్నాం. హీరో గారు కూడా చాలా బాగా చేశారు. ఎక్స్ప్రెషన్ కానీ హీరోయిన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇందులో లవ్ స్టోరీ ఉంది, ఎమోషనల్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్టర్ తిరుపతి గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఇది కంపల్సరీగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ. హైలైట్ సీన్స్ అంటే అది తను తెలివితేటలతోటి చేశాడు. లాస్ట్లో ప్రింటర్ చాలా బాగుంది. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. హైలైట్ అంటే అదే లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. అభినవ్ గారు కామెడియన్ గా బాగున్నారు, హీరో గారు బాగున్నారు. చాలా బాగుంది. ఫస్ట్ సినిమా అయినా హిట్ కొట్టారు. సినిమా అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా ఫ్యామిలీతో వచ్చి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. మూవీ చూశానన్నా, ఇప్పుడే చూసేస్తున్నా. ఎక్సలెంట్ ఉంది మూవీ అన్న ఒక మాట చెప్పాడు. ఏమని, ఎంత శత్రువు అయినా సరే వీపు మీద కొట్టాలి కానీ కడుపు మీద కొట్టద్దు అన్నాడు. అదే ఒక కాన్సెప్ట్ అనేది ఇప్పుడు యూత్ అనేది ప్రతి ఒక్కరు ఇలాంటి మూవీ చూడాలి. ఒక మనిషి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోని నేను సక్సెస్ అవుదాం అనుకుంటా, కానీ మళ్ళీ ఆ మూమెంట్కి వచ్చేసి ఆ సెకండ్కి వచ్చేసరికి అది ఆటోమేటిక్గా ఫీల్ అవుతూ ఉంటుంది. దీనిలో ప్రతి ఒక్కటి ఒక కామన్ మ్యాన్కి ఇప్పుడున్న నార్మల్ మ్యాన్కి ఇది ఒక జరిగే ఒక సిచ్యువేషన్ లాంటివన్నీ అది అనేది ఎలా రీచ్ అయ్యాడు, ఎలా స్ట్రగుల్స్ పడ్డాడు, ఎలా సక్సెస్ అయ్యాడు అనేది దీనిలో చూపెట్టాడు. కంపల్సరీ 100% మూవీ అనేది రీచ్ అవుతుంది. కామన్ మ్యాన్కి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. 100% కూడా అన్న సక్సెస్ మీట్లో వచ్చేసి దుమ్ము లేపిపోతాడు. ఇలా ఇంకో షేడ్స్ కూడా చూపెట్టిందన్న. ఆ షేడ్స్ అనేది నేను చెప్తే కాదు, మీరు లోపలికి వెళ్ళి ఆ షేడ్స్ మీరు చూస్తేనే నేను చెప్తున్నా కదా, మీకు లోపల ఆటోమేటిక్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిచ్చి లేచిపోతుంది మూవీ. జై అన్న 9.5 ఇస్తా అన్న 10కు.